చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు యూజువల్గా 8 years యూట్యూబర్గా ఉన్నారు, ఇప్పుడే ఓటీటీ సిరీస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ ఒక 2 years అనుకుంటున్నా నేనైతే. అంటే నా అంటే కొంతమంది జంబ్లింగ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ యూట్యూబ్లో అలా ఫేమస్ అవ్వగానే ఇన్స్టాలో, తర్వాత ఓటీటీ వెబ్ సిరీస్ చేసేసి మూవీస్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఇలా కొంచెం జంబ్లింగ్ చేసుకొని ఎక్కడో ఆ ఎసెన్స్ని పోగొట్టేసుకుంటున్నారు అనిపించింది. మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వస్తున్న కంటెంట్. అవును. సో మన ఫేస్ని ఫ్రీగా చూస్తున్నారు ఇప్పుడు. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి, ఫోన్ ఉంటే చాలు ఓపెన్ చేసి మనం చూస్తున్నారు, మనం చేసే కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఏదైనా మనం అవైలబుల్గా ఉన్నాం ఇప్పుడు ఓటీటీ అనేది ఒక 120 rupees పే చేసి ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో అంటే ఒక 5 10 మందో ఎంతోమంది ఒక 120 rupees పే చేసేంత క్యాపబిలిటీ మన కోసం వచ్చింది. ఒక 2 ఏళ్ళు ఒక 4-5 స్టోరీస్, లేకపోతే మనం ఇంకొంచెం ఓటీటీకి అలవాటై ప్రతి ఓటీటీకి మనం చేసిన ప్రతిసారి 120 rupees 100 rupees పెట్టి మన కంటెంట్ చూసే స్థాయికి మనం ఎదిగితే నెక్స్ట్ మన కోసం 100 రూపాయలు పెట్టి టికెట్ మన ఒక్కరు పెట్టుకొని వస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం క్లారిటీ మిస్ కావద్దు. యూట్యూబ్లో ఇప్పుడైతే ఒక 6 months నుంచి కంటెంట్ బంద్ చేసినాం మేము. నెక్స్ట్ ఓటీటీలో ఒక 2 ఏళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేసి, అరే వీని కంటెంట్ బాగుంటుందనా, దీనికోసం ఏ ఓటీటీ రిలీజ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూడాలి మనము అనేది క్రియేట్ చేసి, నెక్స్ట్ థియేటర్కి వస్తే వీని కంటెంట్ బాగుంటుంది, మన ఫ్యామిలీ మొత్తం పోయి థియేటర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే స్థాయికి తీసుకుపోయి గ్రాఫ్ అట్లా పెంచుకుంటూ థియేటర్కి వెళ్దామని ఉంది. దానికి 2 సంవత్సరాలు పడుతుందా 3 సంవత్సరాలు పడుతుందా తెలియదు. కానీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంటెంట్, మంచి కంటెంట్ అందించే హీరో లాగా అవ్వాలని గోలా ఏమో నేను అదే చెప్తున్నా కదా, నాకు ఈ హీరో ఈ థింగ్స్ అని కాకుండా మంచి కథలు చెప్పాలన్నది ఉంది. అది హీరో అవుతుందా లేకపోతే కథ వస్తువుని అవుతానా ఏమవుతుందో తెలియదు. కానీ చూసినంతసేపు అయితే అరే మావాడు మంచిగా చేసిండు, మావాడు ఎదుగుతున్నాడు. మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్లో బాగా సంపాదించేసి ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు, ఆ ఇల్లు టూర్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికి నేను ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కోవాలంటే ఆలోచిస్తాను. 4,000 పెట్టి షర్ట్ ఎందుకురా బాబు అని ఆలోచిస్తాను. డెఫినెట్లీ. సో ఆ థింగ్స్ అయితే చేంజ్ కాలేదు. నాకు ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి చేంజ్ అయినాయి. అంటే మేము ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటుండే, ఒక మంచి ఇంట్లోనే ఇంటికి షిఫ్ట్. అప్పుడు బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తుండే, ఇప్పుడు కొంచెం కార్లో ట్రావెల్ చేస్తుండే. ఈ చేంజెస్ అయినాయి కానీ యాటిట్యూడ్లు చేంజ్ కాలేదు. మళ్ళీ కారు పరంగా కూడా నేను మా సార్ చెప్తుండే, మహేశ్వర్ రెడ్డి సార్ అని డైట్లో ఉంటుండే. ఆయన ఏం చెప్తారంటే కార్ అనేది, బండి అనేది మనకు మన ప్రయాణానికి ఉపయోగపడేటి, మన లగ్జరీని చూపించేటి కావు. ఆయన ఏం చేస్తారంటే 4 ఉంటే కారు, 2 ఉంటే బైక్, 1 ఉంటే బస్సు. కానీ ఇండస్ట్రీలో బాగా ఫ్లాషీగా చూపించుకొని గొప్పగా చూపించుకుంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారన్న ఫీల్ ఉంది. అండ్ అది వాస్తవం కూడా. మనం ఒక ఐఫోన్ మాట్లాడాలి, ఐఫోన్లో మాట్లాడాలి, కార్లో తిరగాలి, ఆ కార్ కీస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి, వాడు అటు చూస్తాడు, దాన్ని బట్టి మనకు అవకాశాలు కానీ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఉంటుందని చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో. అది మీకు ఎప్పుడైనా తారసపడింది? నేను ఇంతవరకు అలాంటి మీటింగ్స్కి ఎక్కువ పోలేదు. నేను నాకు ఇండస్ట్రీలో నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, 3-4 ఉన్నారు. వాళ్ళకి తెలుసు నా ఒరిజినల్ థింగ్స్ నేను ఎట్లా ఉంటా, మా ఫ్యామిలీ ఏంది, వాళ్ళన్నీ తెలుసు. లేని పోకడలకైతే నేనైతే పోలేను. ఒకవేళ పోయినా కూడా నేను ఎట్లనో అట్లే పోతా. నేను ఏదైనా ఈవెంట్, ఏదైనా చిన్న బర్త్డే ఈవెంట్ ఇంకేదన్నా నేను ఎట్లనో అట్లే పోతా. ఏదైనా చూపించుకునేది మన ఒరిజినాలిటీని చూపించుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మీరైనా ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ మనం ఇది ఎంత ఒరిజినల్గా ఉంటే ఆ రిలేషన్షిప్ అంత లాంగ్ ఉంటుంది. చూపించుకునేది ఆ మూమెంట్, ఆ టైము తెలిసిపోతుంది. అది కూడా ఎవరు మనం అనుకుంటాం కానీ వీడు చూపించుకుంటున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు అదే విధంగా చూస్తాం మనం. కొంచెం నేను ఈ ఏదైతే రియల్ వరల్డ్ ఉందో దానికి దగ్గరలో బతుకుతున్నాను నేను. అన్నెసరీ చూపించుకున్నాడు అదంతా ఎందుకో. ఇప్పుడైతే కొంచెం ఫేమ్ వచ్చింది, అందరు గుర్తుపడుతుంటారు, ఆ ఫీల్ ఎలా ఉందో అప్పటికి? అది హ్యాపీ, అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే సెల్ఫీలు అడుగుతుంటారు, ఫీల్ అవుతుంటారు, లైక్ కైండ్ ఆఫ్. చాలా మంది ఓన్ చేసుకున్నారు ఫస్ట్. అరే మా ఊరోడు, మనకు తెలిసిన పిల్లగాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా జర్నీ ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ అందరు చూస్తున్నారు. సో అది వాళ్ళకి తెలుసు, ఓకే ఈ పిల్లగాడు ఇది చేసినాడు. సో అది వాళ్ళ ఓన్ ఫీలింగ్ ఉంటుంది చూసిరా. అది నాకు అదృష్టం. మాకు నార్మల్గా ఏదో చిన్న ఊర్లో బతికేటోళ్ళము, మన చుట్టుపక్కల మన వాళ్ళు తప్ప ఏడికి పోయినా మనకంటూ ఒకరు ఎవరు ఉంటారు, ఏడికి పోయినా గుర్తుపడుతుండే. కొన్ని హోటల్స్ పోతుంటే అన్న నువ్వు తిన్నానని చెప్పి ఫ్రీగా ఫుడ్ పెడతారు. కొద్దిమంది ఏడికి పోయినా తీసుకోరు డబ్బులు. ఇదంతా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు
ఇది ఏ జన్మ పుణ్యమో, ఎందుకంటే సో మన సంబంధం లేని ఫీల్డ్కి వచ్చినాము, సంబంధం లేని ఫీల్డ్లో గుర్తుపడుతున్నారు. సో ప్రౌడ్ అని కాదు కానీ అదృష్టం లెక్క ఫీల్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి తెలంగాణ లాంగ్వేజ్ కానీ తెలంగాణ వాళ్ళు బయటకు రావడము, తెలంగాణ మూవీస్ హీరోస్ కూడా తెలంగాణ లాంగ్వేజ్లో చేయడం అనేది బాగా ప్లస్ అయిందంటారా? అంటే మాకు తెలంగాణ రావడము, జియో రావడము అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కొత్త. అప్పటిదాకా మనము ఆంధ్ర స్లాంగ్ పరంగా ఎక్కువ మూవీస్ చూడడము, కంటెంట్లు చూడడము, ఏదైనా చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఎక్కువ దీనికి సంబంధించినవి, ఈవెన్ న్యూస్లో కూడా అవే ఎక్కువ వస్తుండే. ఇది ఫ్రెష్ కంటెంట్ రావడం వల్ల మళ్ళీ మా అందరి ఫ్రెష్ ఫేసెస్, ఆ విలేజ్ అంతా మాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంటెంట్ రిలీజ్ అయితే ఆ అథెంటిసిటీ అనేది కనిపిస్తుంది. ట్రైలర్ కూడా చూశాను, మూతువారి లవ్ స్టోరీ అసలు ఎక్సలెంట్. అంటే నాకు ఒక బలగం మూవీలో ఎలా అయితే ఆ తెలంగాణ ఎసెన్స్ కనిపిస్తుంది, ఆథెంటిసిటీ అలానే ఉంది. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ బాండింగ్స్ కానీ ఉంటవి. అండ్ అంటే అది వేరే ఒక సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది, ఇది ఒక వేరే సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది. దీంట్లో కామెడీ అండ్ ఎమోషన్ రెండు మిక్సప్ అయ్యి వస్తూ ఉంటుంది. అదొక అంటే పోను ఎమోషనల్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య. ఇది రెండింటికి కంపారిజన్ లేదు కానీ ఓవరాల్ తెలంగాణ స్టోరీ పరంగా ఆలోచించినప్పుడు ఆ విలేజ్ వైబ్ కానీ, ఆ బ్రదర్స్ అదంతా కొద్దిగా బాగుంటుంది.